అల్లు అర్జున్ డేట్స్ ఇప్పుడు హాట్ కేక్స్. ఇలాంటి సమయంలో ఇద్దరు తమిళ దర్శకులను పిలిచి మరీ తనతో సినిమాలు చేయాలని డేట్స్ ఇచ్చాడు. వీరిద్దరి మధ్య పోటీ పెట్టాడు. ఎవరు బిగ్గెస్ట్ హిట్ ఇస్తారో చూస్తాను అంటున్నాడు. టాప్ డైరెక్టర్స్ మధ్య కాంపిటీషన్ కోలీవుడ్ లోనూ హాట్ టాపిక్ గా మారింది. అట్లీ, లోకేష్ కనగరాజ్ ప్రస్తుతం ఇద్దరూ కూడా కోలీవుడ్ టాప్ డైరెక్టర్స్. గతంలో వీరిద్దరూ విజయ్ ను డైరెక్ట్ చేయడం, అతనికి బ్లాక్ బస్టర్స్ ఇవ్వడంతో స్టార్ డైరెక్టర్స్ గా ఎదిగారు. ప్రస్తుతం అట్లీ బాలీవుడ్ వరకు వెళ్లి జవాన్ తీసి 1000 కోట్ల క్లబ్ లోకి ఎంట్రీ ఇచ్చి లోకేష్ కంటే ముందున్నాడు. మరోవైపు లోకేష్ కూడా కూలీ రిలీజ్ కు ముందు వరకు తమిళనాట సెన్సేషనల్ డైరెక్టర్ గా కనిపించాడు. రజనీకాంత్ అయితే ఇతనికి తమిళ రాజమౌళి అని పేరు కూడా పెట్టేశాడు. అలాంటి దర్శకుడు కూలీ తీసి యావరేజ్ మూవీతోనే 500 కోట్లు రాబట్టాడు. ఇప్పుడు బన్నీతో తీసే చిత్రంతో పాన్ ఇండియా మార్కెట్ లోకి అడుగు పెడుతున్నాడు. అల్లు అర్జున్ తో అట్లీ తీసేది సైన్స్ ఫిక్షన్ మూవీ. లోకేష్ ప్లాన్ చేస్తున్నది సూపర్ హీరో సబ్జెక్ట్. జానర్స్ వేరైనా ఇప్పుడు ఇద్దరి టార్గెట్ ఒకటే, బన్నీకి బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ ఇవ్వాలి. దెబ్బకు తమ నేమ్ పాన్ ఇండియా మార్కెట్ లో మార్మోగిపోవాలి. ఆ విధంగా కోలీవుడ్ లో నంబర్ 1 డైరెక్టర్ అయిపోవడానికి వీరిద్దరికీ పెద్ద టాస్క్ ఇచ్చాడు ఐకాన్ స్టార్. ప్రస్తుతం అల్లు అర్జున్ తన డేట్స్ మొత్తాన్ని అట్లీకే ఇచ్చాడు. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. శిరీష్ మ్యారేజ్ కోసం మధ్యలో బన్నీ కొన్ని రోజులు షూట్ కు బ్రేక్ ఇస్తాడు. ఆ తరువాత తిరిగి జాయిన్ అవుతాడు. వేసవి తర్వాత లోకేష్ కనగరాజ్ దర్శకత్వంలో నటించడం ప్రారంభిస్తాడు. ఈ లోపు లోకేష్ తాను హీరోగా నటిస్తోన్న మూవీని రిలీజ్ చేస్తాడు. గత ఏడాది కొత్త లోక అనే చిత్రం విడుదలయ్యే వరకు కళ్యాణి ప్రియదర్శన్ పేరు బాలీవుడ్ లోనే ఎప్పుడో ఒకసారి వినిపించేది. అందుకు కారణం కళ్యాణి చాలా తక్కువ సంఖ్యలో సినిమాలు చేసేది. వన్స్ కొత్త లోక రిలీజ్ అయింది. ఇప్పుడు తన డేట్స్ కోసం పాన్ ఇండియా వైడ్ గా డిమాండ్ వచ్చేసింది. దేశంలోనే పెద్ద పెద్ద ప్రాజెక్ట్స్ లో కళ్యాణి భాగం కాబోతోంది. కాకపోతే టాలీవుడ్ నుంచే ఇంకా కళ్యాణికి ఆఫర్స్ వెళ్లటం లేదు. కళ్యాణి ప్రియదర్శన్ ఈ మాలీవుడ్ హీరోయిన్ కెరీర్ మొదలైందే టాలీవుడ్ లో. హలో, చిత్రలహరి, రణరంగం లాంటి చిత్రాల్లో నటించింది. ఆ తర్వాతే మాలీవుడ్ ప్రాజెక్ట్స్ పై దృష్టి పెట్టింది. అంతలోనే కోలీవుడ్ లో మానాడు, ఓన్ ఇండస్ట్రీలో హృదయం లాంటి బ్లాక్ బస్టర్స్ లో భాగమైంది. గత ఏడాదిలో కొత్త లోకాలో కనిపించడం, ఈ సినిమా మాలీవుడ్ లో 300 కోట్లకు పైగా కొల్లగొట్టడం, ఇండస్ట్రీ హిట్ గా నిలవడంతో ఓవర్ నైట్ కళ్యాణికి స్టార్డమ్ వచ్చేసింది. ప్రస్తుతం కళ్యాణి ప్రియదర్శన్ డేట్స్ కు మామూలు డిమాండ్ లేదు. సెప్టెంబర్ నుంచి కొత్త లోక చాప్టర్ 2 షూటింగ్ బిగిన్ కానుంది. ప్రస్తుతం స్క్రిప్ట్ వర్క్ జరుగుతోంది. సీక్వెల్ లో దుల్కర్, టొవినో కూడా కీలక పాత్రల్లో నటించే అవకాశాలు ఉన్నాయి. సెప్టెంబర్ లో కొత్త లోక సీక్వెల్ ప్రారంభమయ్యే లోపు బాలీవుడ్ లో రణవీర్ సింగ్ తో భారీ చిత్రంలో నటించనుంది కళ్యాణి. ధురంధర్ 2 తర్వాత రణవీర్ నటిస్తోన్న మూవీ ఇది. తెలుగులో వచ్చిన జాంబిరెడ్డి తరహా కథాట. ఇక తమిళంలో ఇప్పటికే జీని అనే చిత్రంలో నటించింది కళ్యాణి. త్వరలో శివకార్తికేయన్ హీరోగా నటిస్తోన్న మూవీలోనూ తాను భాగం కాబోతోంది. ఇది కూడా భారీ బడ్జెట్ తో తెరకెక్కుతున్న ఫ్యాంటసీ చిత్రమని ప్రచారం సాగుతోంది. అన్ని కుదిరి ఉంటే ఫిబ్రవరి చివరి వారంలో టాలీవుడ్ ఒక వండర్ చూసి ఉండేది. అదేంటి అంటే శ్రీ విష్ణు నటించిన 2 కొత్త చిత్రాలు ఒకే రోజు రిలీజ్ అయి తెలుగు సినిమా చరిత్రలో ఒక రికార్డు క్రియేట్ అయి ఉండేది. కానీ శ్రీ విష్ణు ఇలాంటి రికార్డులు వద్దనుకుంటున్నాడు. కేవలం బాక్స్ ఆఫీస్ రికార్డ్స్ చాలనుకుంటున్నాడు. మార్చి 19న జరిగే ధురంధర్ 2 వర్సెస్ టాక్సిక్ బిగ్గెస్ట్ క్లాష్ గురించి పాన్ ఇండియా డిస్కస్ చేస్తుంటే, టాలీవుడ్ లో మాత్రం శ్రీ విష్ణు వర్సెస్ శ్రీ విష్ణు బాక్స్ ఆఫీస్ వార్ గురించి పెద్ద ఎత్తున చర్చ జరిగింది. కానీ ఈ వార్ను స్వయంగా శ్రీ విష్ణు అడ్డుకున్నాడు. ఒకే రోజు తాను నటించే 2 చిత్రాల విడుదలను ఆపాడు. ప్రస్తుతానికి ఫిబ్రవరి 28న తాను నటిస్తోన్న ఒకే చిత్రం ప్రేక్షకుల ముందుకు వస్తోంది అంటున్నాడు. అదే విష్ణు విన్యాసం. నిజానికి శ్రీ విష్ణు నటించిన మృత్యుంజయ్ అనే చిత్రం ఫిబ్రవరి 27న రిలీజ్ కు రెడీ అయింది. అందుకు సంబంధించిన టీజర్ కూడా విడుదలైంది. మరోవైపు శ్రీ విష్ణు నటించిన విష్ణు విన్యాసం కూడా సేమ్ డేట్ కు రిలీజ్ అయ్యే అవకాశాలు ఉన్నట్లు జోరుగా ప్రచారం సాగింది. ఒకే హీరో నటించిన 2 కొత్త చిత్రాలు ఒకే రోజు రిలీజ్ కావడం అనేది ఇది మొదటిసారి కాదు. గతంలో నాని నటించిన చిత్రాలు కూడా ఒకే రోజు రిలీజ్ అయ్యాయి. 2015లో జెండాపై కపిరాజు, ఎవడే సుబ్రహ్మణ్యం చిత్రాలు ఒకే రోజు రిలీజ్ అయి రికార్డుల్లోకెక్కాయి.
ఇప్పుడు శ్రీ విష్ణు కూడా సేమ్ రికార్డ్ క్రియేట్ చేస్తాడు అనుకుంటుండగా అలాంటి రికార్డ్ ఏం క్రియేట్ కావడం లేదని, ఫిబ్రవరి 28న విష్ణు విన్యాసం మాత్రమే రిలీజ్ అవుతుందని చెప్పాడు. గత ఏడాది దీపావళికి తమిళ నటుడు ప్రదీప్ రంగనాథన్ కు ఇలాంటి పరిస్థితి ఎదురైంది. తాను నటించిన 2 చిత్రాలు డ్యూడ్, లవ్ ఇన్సూరెన్స్ కంపెనీ ఒకే రోజు విడుదలకు సిద్ధం కాగా సరిగ్గా రిలీజ్ కు ముందు లవ్ ఇన్సూరెన్స్ కంపెనీ వాయిదా పడింది. ఇప్పుడు ఈ చిత్రం మార్చి 19న తీసుకొచ్చేందుకు సిద్ధమవుతోంది. ప్రశాంత్ వర్మ అంటే టాలీవుడ్ లో ఒక బ్రాండ్. ఒక జాంబిరెడ్డి, ఒక హనుమాన్ లాంటి చిత్రాలతో సెన్సేషనల్ డైరెక్టర్ గా మారాడు. దీంతో బాలీవుడ్, టాలీవుడ్ లో చాలా మంది స్టార్స్ ప్రశాంత్ డేట్స్ కోసం ట్రై చేశారు. అందరికీ డేట్స్ ఇచ్చాడు, చాలా ప్రాజెక్టులు ప్రకటించాడు. కట్ చేస్తే ఇప్పుడు అన్నీ ఆగిపోయాయి. 2 ఏళ్ల క్రితం సంక్రాంతికి రిలీజ్ అయింది హనుమాన్. లాస్ట్ ఇయర్ పొంగల్ కి సీక్వెల్ రిలీజ్ కావాలి, కానీ ఇప్పటికీ సీక్వెల్ సెట్స్ పైకి వెళ్లలేదు. ఇందుకు రీజన్ ఏంటి అంటే ప్రశాంత్ వర్మ ఇతర ప్రాజెక్టులపై ఫోకస్ పెట్టడమే. హనుమాన్ రిలీజ్ కాగానే బాలీవుడ్ హీరో రణ్వీర్ సింగ్ తో సినిమాలు చేయాలన్నాడు ప్రశాంత్ వర్మ. ఇతను రాసిన స్టోరీకి ఫిదా అయి డేట్స్ ఇచ్చాడు రణ్వీర్. కట్ చేస్తే ఈ ప్రాజెక్టు సరిగ్గా అనౌన్స్మెంట్ దగ్గర ఆగిపోయింది. ఆ తర్వాత నందమూరి నటవారసుణ్ణి తెరకు పరిచయం చేసే బాధ్యత తీసుకున్నాడు. అది కూడా ఆగిపోయింది. వీటి మధ్యలోనే ప్రభాస్ కోసం ఒక మైథాలజీ స్టోరీ రాశాడు. అదే బాకా. రెబల్ తో మూవీ ప్లానింగ్ లో ఉందని తానే స్వయంగా ప్రకటించాడు. ఇప్పుడు ఈ ప్రాజెక్ట్ కూడా హోల్డ్ లో పడిందని వార్తలు వినిపిస్తున్నాయి. రాబోయే 2-3 ఏళ్లు ప్రభాస్ పూర్తిగా ముందుగా కమిట్ అయిన ఫౌజీ, కల్కి 2, స్పిరిట్, సెలార్ సీక్వెల్ చిత్రాలకే కేటాయించాలని నిర్ణయించుకున్నాడట. ఫిబ్రవరి 22న హంపీలో జై హనుమాన్ సినిమా ప్రారంభోత్సవం జరగబోతోందని ప్రచారం సాగుతోంది. సీక్వెల్ లోకి కాంతారా ఫేమ్ రిషబ్ రానా అడుగుపెట్టారు. కీరవాణి సంగీతం అందిస్తున్నాడు. ఈ క్రేజీ సీక్వెల్ కు సంబంధించిన మరిన్ని డీటెయిల్స్ మరికొద్ది రోజుల్లో రివీల్ కానున్నాయి. ఈ చిత్రంతో పాటు తన నిర్మాణంలో మహాకాళి అనే మరో పాన్ ఇండియా చిత్రాన్ని నిర్మిస్తున్నాడు. ఈ చిత్రంలో దురందర్ విలన్ అక్షయ్ ఖన్నా ముఖ్య పాత్ర పోషిస్తున్నాడు. సాక్షి టీవీ ప్రసారాలను నిలిపివేయడం చట్టరీత్యా నేరం. సాక్షి టీవీ ప్రసారాల కోసం మీ స్థానిక కేబుల్ ఆపరేటర్ను వెంటనే సంప్రదించండి. DTHలో, ఇంటర్నెట్లో కూడా సాక్షి టీవీ ప్రసారాలను వీక్షించవచ్చు.